మాస్టర్తో మాట మంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు రిటైర్డ్ డీజీపీ జైలు శాఖను నిర్వహించినటువంటి గోపీనాథ్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. ఇప్పుడు ఇక్కడ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక జరుగుతుంది సార్. ఇక్కడ చీఫ్ మినిస్టర్ వచ్చేస్తున్నారు సార్. ఎందుకంటే ఇది ఎలానే గెలవాలని చెప్పేసి నాకు తెలిసినంత వరకు చీఫ్ మినిస్టర్ రారు. అంటే ముఖ్యమంత్రులు ఆనవాయితీ అది రాకూడదని ఏమీ లేదు, ఒక ఆనవాయితీ ఉండేది. ప్రధానమంత్రి గాని ముఖ్యమంత్రి గాని ఇలాంటి ఉప ఎన్నికలు వచ్చినప్పుడు వారు వచ్చి అక్కడ ఎన్నికల ప్రచారం చేయకూడదని ఒక ఆనవాయితీ. ఇప్పుడు మనమే ఒక కొన్ని ఆనవాయితీలు పెట్టుకుంటామండి. ఇప్పుడు మనం భార్య భర్తతో ఎలా ఉండాలి, భర్త భార్యతో ఎలా ఉండాలి అనేది మన కొన్ని పద్ధతులు మన మధ్య రాసుకున్న పద్ధతులు అవి. అది ఎవరో చెప్తే మనం నేర్చుకున్న పద్ధతులు కాదు, ఎక్కడి నుంచో వచ్చి అక్కడ చట్టంలో ఉన్నటువంటి అట్లాంటి ఆనవాయితీ ఉండేది. ఇప్పుడు పరిస్థితులు వేరు కదా. ఇప్పుడు ఎవరు కూడా అంత అంటే ఇంగ్లీష్ లో కాన్ఫిడెంట్ అంటే విశ్వాసం, ఆత్మవిశ్వాసంతో ఉండే పరిస్థితి లేదు. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు నిన్న టీవీలో చెప్తున్నారు, మీరు విన్నారు లేదో, కాంగ్రెస్ ప్రభుత్వం 10,000 20,000 ఇచ్చేస్తుంది ఓటుకి అని చెప్పేసి నేను స్టన్. ఇప్పుడు 1000 2,000 అనేది ఇదివరకు విన్నానండి. 10,000 20,000 ఇవ్వడానికి కూడా రెడీ అయిపోయారు రేవంత్ రెడ్డి గారు అనేసి ఆయన అంటుంటే, అంటే ఆ ప్రజలకు తెలిసే ఒక సిగ్నల్ వెళ్ళిపోయిందండి ఓటుకి. అంటే ఇప్పుడు ఈ డబ్బులు పంచడం పోటీ పడే ఈ సమాజం ఇంత నాశనం అయిపోయింది. భ్రష్టు పట్టడానికి కారణం ఏంటంటే అందరూ కలిసి సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. అందరూ ఏమంటే అధికారం లేకపోతే ఏమవుతుందండి? ఒక్కసారి ఎన్నికల్లో మేము డబ్బు పంచమని నిర్ణయం చేయమనండి, అది చాలా అద్భుతంగా ఉంటదండి. నాకు అదే కోరిక. అప్పుడు సమాజం ఎంత మార్పు వస్తుందో చూడండి. ₹1 ఇవ్వం, మీకు ఇష్టం ఉంటే వచ్చి ఓటు వేయండి అని చెప్పమనండి. ఈ పరిస్థితి వస్తుందా? ఈయన 5 అని, ఆయన 10 అని, ఆయన 15 అని, ఈయన 20 అని లేని ఆలోచనలు రేకెత్తిస్తున్నారండి. అవునండి. నాకు తెలిసి ఒకప్పుడు రాజకీయ నాయకుడు, ఒక మంచి ఉన్నతమైన రాజకీయ నాయకుడు ఎన్నిక అయిన తర్వాత గ్రామాల్లో వచ్చాడు, కానీ ఎన్నిక కొరకు వచ్చి ఎప్పుడు కూడా ఆయన దేవర్లాడలేదు, వెంపర్లాడలేదు, అడుక్కోలేదు. ఓటేయండి అని అడుక్కోలేదు. ఎందుకు? ఆ రాజకీయ నాయకుడు ఉన్నటువంటి వంగిమాగదులు కావచ్చు, ఆయన్ని ఒక అనుసరించే వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఒక పద్ధతి ప్రకారం చేసేవాళ్ళు ఎన్నికలప్పుడు. అంటే మా నాయకుడు వస్తే మాకు అవమానం, నేను మా నాయకుడిని గెలిపించుకోవాలి అనేటువంటి పద్ధతులు ఉన్నటువంటి కార్యకర్తలు ఉండేవాడు. ఇప్పుడు అలా కాదు కదా, అంచెర్లే డబ్బు అడుగుతున్నారు. అయ్యా మీరు డబ్బు ఇవ్వండి అయ్యా, మేము పోయి అక్కడ ఏదో చెప్తాము అని. అటువంటి అనుచరులు తయారైనారు ఇప్పుడు. అంతా ఇదం మూలం జగత్, ధనం మూలం ఇదం జగతే, ఆ పరిస్థితికి వచ్చేస్తాం మనం. వీళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు? 10,000 20,000 అనుకోండి, ఇసుకనో మైన్స్ అనో ఇంకా ఏవో మద్యం. అదేనండి, ఒక తప్పు చేస్తే ఆ తప్పును కాసుకోవడానికి 100 తప్పులు చేయాల్సి వస్తుంది. ఏమండి డబ్బు లేకపోతే ఏమవుతుంది? ఒక పార్టీ గట్టిగా నిర్ణయం చేయమనండి, మా పార్టీ డబ్బు ఇవ్వదండి, మాకు అధికారం ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు నిర్ణయం చేయమనండి. అప్పుడు అవతల పార్టీ గెలుస్తుంది, పర్వాలేదు. ఏం మీకే అధికారం రావాలని ఎక్కడన్నా రాసి పెట్టారా? ఇప్పుడు పరిస్థితి దానివల్లే కదా ఇవన్నీ సమస్యలండి. అవునండి. ఇప్పుడు ఎవరైనా ప్రజాసేవ చేయడానికే కదా వచ్చేది. అవునండి. ఆ ప్రజాసేవ చేయకూడదని వస్తేనే ఇవన్నీ సమస్యలు వచ్చేది. అధికారంలో ఉండాలంటే డబ్బు సంపాదించాలి, డబ్బు సంపాదిస్తేనే అధికారంలో ఉంటాము, ఇలాంటి ఆలోచనలు వచ్చిందని వల్లే ఇన్ని సమస్యలు వచ్చాయండి. అన్ని పార్టీలు కూడబలుక్కొని నిర్ణయం చేయబడి మేము ₹1 అవసరం నిమిత్తం మాత్రమే ఖర్చు పెడతాము, ఇలాగా మేము ఓటర్లని మభ్యపెట్టి భ్రమింపజేసి మా దగ్గరికి డబ్బు ఇచ్చి మేము వాళ్ళని ఏదో విధంగా మార్పు చేసి తీసుకుని వస్తాను, నిర్ణయించామని చెప్పి మేము తేము. నిర్ణయించామని ఎందుకు రాదు? నాకు బాగా తెలిసాను మొదట్లో ఏంటంటే, ఒక ఏదో పొలావ్ ప్యాకెట్ చిన్న మద్యం, అది మద్యం అక్కడ ఎవరికండి? బీదవాళ్ళు ఎవరికి ఇచ్చేవాళ్ళు, అదే అందరికి ఇచ్చేవాళ్ళు కారండి.
కొద్ది మందికి ఇచ్చేవాళ్ళు. అది కూడా ఏంటంటే వాళ్ళే వచ్చి అడుక్కునేవాళ్ళు. అయ్యా మాకు ఒక పూట భోజనం పెట్టండి, ఏదో కొంచెం మాకు ఒక సారాయి పాకెట్ ఇవ్వండి అని అడిగేవాళ్ళు. అప్పుడు సరేలే మేము రేపు ఇస్తాము, మీరు వచ్చి ఓటేయండి అనేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు కదా. మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు మద్యం ఏరులయ్యే పారే రోజులు వచ్చేసినాయి. అంటే ప్రభుత్వాలు వాటిపైన ఆధారపడింది కదా, మద్యం పైన ఆధారపడింది కదా ప్రభుత్వం. అవునండి. చాలా దారుణం సార్. మద్య నిషేధం అనేది చేయలేమంటారా? ఎందుకు చేయలేమండి? మద్య నిషేధం నాకు పగ్గాలు ఇవ్వండి, నాకు పగ్గాలు ఇవ్వండి, నేను చేసి చూపిస్తా. మీరు దానిపైన ఆధారపడి ప్రభుత్వం నడిపినప్పుడు ఇంకా మద్యం ఎట్లా మీకు నిషేధింపబడుతుంది? ఆ వచ్చిన ఇన్కమ్ తో ఉచితాలు ఇవన్నీ చేసేటప్పుడు ఇంకెలా ఉంటుంది? చేయలేరండి. ఇప్పుడు నిర్ణయం చేస్తే, ఒక నిర్ణయం చేసి మద్య నిషేధం ఉండాలని, ఇప్పుడు గుజరాత్ లేదా మద్య నిషేధం ఉందండి. మరి వాళ్ళు ఇన్ని సంవత్సరాలుగా మద్య నిషేధాన్ని అమలు పరుస్తూనే ఉన్నారు కదా. మరి అక్కడ తాగేవాళ్ళు లేరా అంటే ఉన్నారు, కానీ పర్మిట్స్ ఇస్తారు. అది పర్మిషన్ ఉంటుంది, ఏదో డాక్టర్ పర్మిషన్, ఏదో ఒకటి పర్మిషన్. ఇట్లా మనలాగా విచ్చలవిడిగా మద్యము ఏర్లే పారాలి అనేటువంటి తత్వం లేదు. తర్వాత ఇప్పుడు నక్సలైట్లు మీరు ఉన్నప్పుడు బాగుండేది సార్. అప్పుడు ఈస్ట్ కూడా నేను చూస్తాను కదా, కిడ్నాప్లు జరిగాయని. ఇప్పుడు ఏరి పరిస్థితి అంటే ఇప్పుడు ఈ బీజేపీ అమిత్ షా ఆధ్వర్యంలో ఈ మొత్తం అందరూ లొంగిపోతున్నారు ఎక్కువ మంది. ప్రజల్లో మార్పు వచ్చిందండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నక్సలిజం తగ్గడానికి కారణం అదే. ప్రజల్లో మార్పు ఎప్పుడు వస్తుందో, ప్రజల యొక్క సహాయ సహకారాలు తగ్గిపోతాయో అప్పుడు వాళ్ళకు ఎప్పుడు కూడా పరపతి అనేది తగ్గిపోతుంది. వాళ్ళు లొంగిపోతున్నారు. ఇప్పుడు ప్రజల్లో మార్పు వచ్చింది. ప్రభుత్వము కొన్ని కఠిన నిర్ణయాలు చేసి వాటిని అమలుపరిచిన ప్రజల యొక్క సహాయ సహకారాలు మాత్రం ఎప్పుడు మార్పు రాదు. ఇప్పుడు ప్రజల్లో మార్పు వచ్చింది. ప్రభుత్వాలు మన కొరకు ఉన్నాయి, వారు మనకు సహాయ సహకారం అందించడానికి ఉన్నాయంటే భావన ఏర్పడింది, నమ్ముతున్నారు. అందువల్ల ఇప్పుడు చాలా మంది ఎక్కడెక్కడ ఉన్నారో తెలిసిపోతుంది. ఎప్పుడైనా అంతే. అప్పుడు తుపాకీతో ఉపయోగిస్తేనే మనకి అంటే అది ఎప్పుడు ఉంటుందండి. ప్రతి సమాజంలో కూడా కొద్దిమంది ప్రజా వ్యతిరేకమైనటువంటి పనులు చేస్తూనే ఉంటారు, కానీ అది ఎంత ఉన్నది అనేది శాతం ఉందనేది ముఖ్యం. ఏ సమాజంలో కూడా ఇటువంటి మనుషులు ఉండరు అనేది అబద్ధం. మీరు కొన్ని వేల సంవత్సరాలు ఉన్నటువంటి సమాజాన్ని మీరు చదవగలిగితే మీరు చెప్పగలిగిన విషయం ఎప్పటికీ ఉండదు. అంటే దీన్ని ప్రెషర్ గ్రూప్ అంటారు. ప్రెషర్ గ్రూప్. ఈ ప్రెషర్ గ్రూప్ ఎలాంటిదో, ఒక మంచి ఆలోచనతో ప్రెషర్ గ్రూప్ పనిచేస్తే సమాజంలో అది ఉపయోగపడుతుంది సమాజానికి. ఆ ప్రెషర్ గ్రూప్ చెడు ఆలోచనతో ఉంటే మాత్రం సమాజం నష్టపోతుంది. కొంతమంది ఎక్స్పర్ట్స్ అంటుంటారండి, అంటే మేధావులు అంటుంటారు, ఏ స్టేట్లోనో 10 మంది స్ట్రిక్ట్ ఐపీఎస్ ఆఫీసర్లు 10 మంది ఉంటే చాలండి, స్టేట్ అద్భుతంగా ఉంటుంది. 10 మంది చాలు. వాళ్ళని చూసి మిగతా వాళ్ళందరూ ఇన్స్పైర్ అవుతారు. అవును, ఎప్పుడైనా అంతే. ఇప్పుడు ఒక వివేకానందుడు ఉన్నాడు, 100 మంది వివేకానందుడు లేరు. ఒకే గాంధీ ఉన్నాడు, 100 మంది గాంధీలు లేరు. ఒకే నెహ్రూ ఉన్నాడు, 100 మంది నెహ్రూలు లేరు. కానీ వాళ్ళ నుంచి స్ఫూర్తి పొందిన వాళ్ళు కొన్ని వేల లక్షల మంది. అది 10 మంది ఉంటే మాత్రం ఐఏఎస్ ఆఫీసర్లు కానీ వీళ్ళు ఎప్పుడైనా అంతేనండి. 10 మంది మంచి రాజకీయ నాయకులు 10 మంది ఉంటే చాలండి, సమాజం మార్పు వస్తుంది.